రాష్ట్ర ప్రజలకి మరియు తూప్రా ప్రజలకి, కమిషనర్ గారికి, మన వైస్ చైర్మన్ గారికి, మన కౌన్సిలర్ సభ్యులందరికీ, ముఖ్య అతిథులకు, మన మున్సిపాలిటీ అధికారులకు, మన మున్సిపాలిటీ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు మరియు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముందుగా మన తెలంగాణ అమరవీరులందరికీ జైహో, జోహార్. ఈరోజు మనకు ప్రత్యేకమైన రోజు, పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రత్యేకమైన రోజు, మనకు తెలంగాణ ఆవిర్భావన రోజు. 2014లో జూన్ 2కి మనకు ఆవిర్భావన దినోత్సవము, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎన్నో దశాబ్దాలుగా మన పోరాటాలు, ఎంతోమంది త్యాగాలు, వాళ్ళ ఫలితమే ఈ తెలంగాణ యొక్క రిజల్ట్. మన కేసీఆర్ గారు, మన బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ రాష్ట్రం కోసము ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఉద్యమాలు చేసిన కృషియే ఈ తెలంగాణ ఫలితము. మనకు తెలంగాణ రాకముందు, భారతదేశంలో మన తెలంగాణ రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. తెలంగాణ రాకముందుకు మన రైతన్నలు పంటలు పండించాలంటే ఆకాశం వైపు చూసేటోళ్ళు. బోర్లు ఎండిపోయేటి, వర్షాలు రాకపోతుండే, వర్షాలు పడతాయా పడయా, పంటలు పండుతాయా పండయా, మన భూముల విలువలు కూడా తక్కువగా ఉండేటివి. మన తర్వాత ఇంకా ముఖ్యంగా మహిళలు పొద్దుగాల లేచిరంటే మనకు మంచి నీటి ఎద్దడి ఉండేది. ఎక్కడ బావులు ఉంటే, ఎక్కడ బోర్లు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు బిందె మీద బిందె పెట్టుకొని తీసుకొని వచ్చేవాళ్ళు. నిండు గర్భిణులు కూడా తెల్లారితే డెలివరీ అనంగా బిందెలు మోసుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మనకి తొందరగా రిజల్ట్ వచ్చింది. ఒక ప్రత్యేకమైన తెలంగాణ మనం చూసాము. ఇప్పుడు ఏంది, మన ప్రతి గ్రామానికి నీరు కానీ, తర్వాత రైతన్నలకు సాగునీటి ప్రాజెక్టులు కానీ, భగీరథ మిషన్ మంచినీటి ప్రతి ఇంటికి రావడం కానీ, ఇలా ఎన్నెన్నో, మన కరెంటు కానీ, తర్వాత మనకి ఎన్నో పథకాలలో మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్, మన ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా డెవలప్ అయినాయి. ఇలా ఎన్నెన్నో పథకాలు, మన అంబేద్కర్ గారి సచివాలయం కానీ, మన అమరవీరుల స్తూపం కానీ, మన అంబేద్కర్ గారి విగ్రహము 125 అడుగులు ఇక్కడ పెట్టే ఘనత మన కేసీఆర్కే దక్కింది. ఇలాంటి ఎన్నో పథకాలు కూడా మన ప్రతి ఒక్కరి తెలంగాణ ప్రజలకి, ప్రతి ఒక్కరి ఇంటికి కూడా అందినాయి. ఏది అందకున్నా కనీసం మంచినీళ్ళన తగ్గినాయని ఆ విషయం మనం మర్చిపోవద్దని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ.